టీడీపీ నేతల దీక్షకు టీఎన్ఎస్ఎఫ్ మద్దతు, సచివాలయం ముట్టడికి యత్నం. వ్యాట్కు వ్యతిరేకంగా వస్త్ర వ్యాపారుల పోరు, మహాగర్జన పేరుతో భారీ ర్యాలీ. శృతి మించుతున్న ఈవ్ టీజర్ల ఆగడాలు, అమ్మాయిల తల్లిదండ్రులే టార్గెట్. కల్నాయక్ కళ్లల్లో నీళ్లు, గడువులోగా లొంగిపోతానని స్పష్టం. టీడీపీ నేతల దీక్షకు మద్దతుగా టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. సచివాలయం ముట్టడికి యత్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కరెంటు ఛార్జీలు తగ్గించి సర్ఛార్జీల భారం ప్రభుత్వమే మోయాలని డిమాండ్ చేశారు. వస్త్రాలపై వ్యాట్ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వస్త్ర వ్యాపారులు బంద్ పాటించారు. బంద్తో దుకాణాలు మూతపడ్డాయి. వ్యాట్ ఎత్తివేయాలంటూ వ్యాపారులు రకరకాలుగా ఆందోళన చేపట్టారు. లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అయినా ప్రభుత్వంలో స్పందన రాలేదు. దీంతో భవిష్యత్ కార్యాచరణ కోసం రాజమండ్రిలో వేలాది మందితో మహాగర్జన చేపట్టారు. వ్యాట్ ట్యాక్స్కు వ్యతిరేకంగా రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో వస్త్ర వ్యాపారులు రోడ్డెక్కారు. షాపులు మూసివేసి బంద్ పాటిస్తున్నారు. భారీ ర్యాలీలతో నిరసనలు వ్యక్తం చేస్తున్న వ్యాపారులు తక్షణమే వ్యాట్ను రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వస్త్ర వ్యాపారులంతా ఒక్కటయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన వ్యాట్ ట్యాక్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొద్ది రోజులుగా ఇందిరా పార్కు దగ్గర ధర్నాలు కూడా చేశారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వ్యాట్కు వ్యతిరేకంగా మహాగర్జన నిర్వహించారు వ్యాపారులు. రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన వస్త్ర వ్యాపారులు పుష్కర్ ఘాట్ నుంచి సుబ్రహ్మణ్య మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గత నెల రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని, భవిష్యత్తు కార్యాచరణ కోసమే ఈ భారీ ర్యాలీ అని అంటున్నారు వ్యాపారులు. ముఖ్యమంత్రి గారు వెంటనే మా ఇబ్బందులను గౌరవించి రాష్ట్ర ప్రజల కొరకు చేసే ఈ కార్యక్రమాన్ని సానుకూలంగా ప్రకటించి వ్యాట్ ట్యాక్స్ సవినీయంగా రద్దు చేయాలని వస్త్ర వ్యాపార సంఘాలన్నీ తరపున టెక్స్టైల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గోదావరి జిల్లాల వస్త్ర గర్జన ద్వారా తెలియజేస్తున్నారు. ప్రభుత్వం వ్యాట్ నుంచి వస్త్ర వ్యాపారులకి మినహాయింపించే వరకు తమ పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని వస్త్ర వ్యాపార సంఘాల సమైక్య హెచ్చరిస్తోంది. ప్రేమ పేరుతో వేధింపులు, దాడులే మనం ఇప్పటిదాకా చూసాం. ఇప్పుడు రూట్ మార్చిన ప్రేమోన్మాదులు అమ్మాయిల పేరెంట్స్ని టార్గెట్ చేశారు. నేరుగా ఇంట్లోకి వెళ్లి పెళ్లి చేయాలని డిమాండ్ పెడుతున్నారు. కాదు కూడదు అంటే ఏకంగా ప్రాణాలే తీస్తున్నారు. అలాంటి ఓ సంఘటన రాజధానిలో సంచలనం రేపింది. ఉన్మాదుల వీరంగం అమ్మాయిల తల్లిదండ్రుల్లో దడ పుట్టిస్తోంది. విద్యార్థినులు, ఉద్యోగినులకు రోడ్లపై రోజు నరకం కనబడుతోంది. అమ్మాయిలు బయటకు రావడంతోనే కామెంట్స్ మొదలవుతాయి. మహిళలు బస్టాపుల్లో నిల్చుంటే చాలు సూటిపోటి మాటలతో టీచ్ చేస్తారు. ఈవ్ టీజర్స్ లో మీసాలు కూడా సరిగ్గా రాని అబ్బాయిలే ఎక్కువ. సినిమాల్లో విలన్ గ్యాంగులు చేసే తరహాలోనే అమ్మాయిలు కనిపిస్తే చాలు వెర్రెక్కిపోతారు. వికిలి చేష్టలతో టీచ్ చేస్తారు. అలాంటి వాడే ఈ సాగర్ కూడా. బంజారా హిల్స్ ఉదయనగర్కి చెందిన రాజ్ కుమార్ కూతురు ప్రవల్లిక స్థానిక కాలేజీలో బీటెక్ చదువుతోంది.
అయితే కొంతకాలంగా ప్రేమ పేరుతో ప్రవళికను వేధించడం మొదలుపెట్టాడు సాగర్. వేధించడమే కాదు, మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి తన కజిన్ బ్రదర్ శ్రీకాంత్తో కలిసి రాజ్కుమార్ ఇంటికి వెళ్ళాడు. ప్రవళిక తండ్రి రాజ్కుమార్, సాగర్, శ్రీకాంత్ల మధ్య మొదట మాటల యుద్ధం మొదలైంది. ఆ తర్వాత ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. జరిగిన ఘర్షణలో రాజ్కుమార్కి తగలరాని చోట దెబ్బ తగలడంతో ప్రాణాలు వదిలాడు. అయితే తనను ప్రేమ పేరుతో సాగర్ కొంతకాలంగా వేధిస్తున్నాడని బాధితురాలు వాపోతోంది. మొన్నొచ్చి మ్యారేజ్ చేయించమని అడిగారు. డాడీ దానికి ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఆ రోజు నుండి డ్రింక్ చేసి ఇక్కడ తిరుగుతూ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం జరిగింది. అయితే నిన్న హోలీ రోజు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగినందుకు డాడీ ముగ్గురు కలిసి, శ్రీకాంత్, సాగర్, స్వరూప ముగ్గురు కలిసి కొట్టారు. కొట్టగానే స్పాట్లో డాడీ చనిపోయారు. స్టమక్లో, ఇక్కడ బ్రెయిన్లో చాలా ఇంటర్నల్ ఇంజురీస్ అయ్యాయి. దానివల్ల చనిపోయారు. ఎన్ని రోజుల నుండి వచ్చారు? ఎన్ని రోజులు పడ్డారు? 4-5 months. రాజ్కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపిన పోలీసులు సాగర్, శ్రీకాంత్లను అదుపులోకి తీసుకున్నారు. గడప దాటి బయటికి వెళ్లిన అమ్మాయి శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురవుతూనే ఉంది. తడిమే చూపులు, అసహ్యకరమైన మాటలు, వెకిలి చేష్టలు భరిస్తూనే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే బయటికి వెళ్లిన అమ్మాయి తిరిగి వచ్చేంత వరకు తల్లిదండ్రులకు టెన్షనే. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కన్నీళ్లు పెట్టుకున్నారు. క్షమాభిక్ష కోరలేదని సుప్రీం ఇచ్చిన గడువులో లొంగిపోతారని ఆయన స్పష్టం చేశారు. అక్రమ ఆయుధాల కేసులో శిక్ష ఖరారయ్యాక తొలిసారి ఆయన మీడియా ముందుకు వచ్చారు. సుప్రీం తీర్పు వెలువడిన వారం రోజులకు ఇంటి నుంచి అడుగు బయటపెట్టారు సంజయ్ దత్. అక్రమ ఆయుధాల కేసులో జైలు శిక్ష పడ్డ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ శిక్ష ఖరారయ్యాక తొలిసారి మీడియా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి లోనైన సంజయ్ దత్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సమయంలో ఆయన సోదరి ప్రియా దత్ కూడా పక్కనే ఉన్నారు. ఇది తనకు కష్టకాలమన్న సంజయ్ దత్ క్షమాభిక్ష కోరలేదు కాబట్టి దీనిపై చర్చ వద్దని ఆయన చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. And I will surrender when the time is given. The Honorable Supreme Court has given me time to surrender, and I will surrender at that time. All I can tell you all is that I have not applied for any pardon. There are many other people who deserve pardon, and I just with folded hands want to tell the media, the honorable citizens of my country and the senior media people is that when I'm not going for a pardon, then there is no debate about it. అక్రమ ఆయుధాల కేసులో సంజయ్ దత్ కు మార్చి 21న సుప్రీంకోర్టు 5 ఏళ్ల శిక్ష ఖరారు చేసింది. నెల రోజుల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. తీర్పు వెలువడిన నాటి నుంచి ఇంటికే పరిమితమైన సంజయ్ దత్ వారం రోజుల తర్వాత అడుగు బయటపెట్టారు. ఉన్న ఈ కొద్ది సమయంలోనే తనను నమ్ముకున్న నిర్మాతలకు న్యాయం చేసేందుకు సంజయ్ దత్ ప్రయత్నిస్తున్నారు. పెండింగ్ లో ఉన్న సినిమా స్కెడ్యూల్స్ ను పూర్తి చేసేందుకు ఆయన షూటింగ్లలో పాల్గొంటున్నారు. కాల్ షీట్లు పోను మిగిలిన అతి కొద్ది సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తానన్నారు సంజయ్ దత్. Right now, I'm a shattered man. My family is shattered. It's very, very tough times in my life, in our lives. I want to thank everybody who supported us and supported me. And I just want to tell everybody from the media is that I've got a few days left. I want to finish. I have a lot of work. I have to finish all that work. I have to spend all this time with my family. సంజయ్ దత్ పై బాలీవుడ్ ప్రస్తుతం 300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. ఆయన సైన్ చేసిన అనేక సినిమాలు వచ్చే 2 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేసుకోవాల్సింది. ప్రస్తుతం సంజయ్ దత్ కెఎస్ రవికుమార్ నిర్మిస్తున్న పోలీస్ గిరి షూటింగ్ లో పాల్గొంటున్నారు. జంజీర్ రీమేక్ కు డబ్బింగ్ ను పూర్తి చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. జంజీర్ రీమేకే కాకుండా అనేక ఇతర సినిమాలకు సంజయ్ దత్ గతంలోనే కాల్ షీట్లు ఇచ్చారు. కొన్ని సినిమాల్లో ప్రధాన పాత్రలను, మరికొన్ని సినిమాలో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు సంజయ్ దత్. రెన్జిల్ డిసౌజా దర్శకత్వం వహిస్తున్న ఉంగ్లీ, రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న గన్ చక్కర్, మున్నాభాయ్ 3వ సీక్వెల్ సహా అనేక సినిమాలను
ఆయన పూర్తి చేయాల్సింది. ఈ ఏడాది సంజయ్ దత్ నటించిన 5 సినిమాలు రిలీజ్ కావాల్సింది. క్షమాభిక్ష కోసం సంజయ్ దత్ దరఖాస్తు చేయనప్పటికీ ఆయనకు క్షమాభిక్ష పెట్టాలని తారలు, నేతలు, ఇతర ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. సంజయ్ లొంగిపోయాక రాష్ట్రపతిని కలిసి క్షమాభిక్ష కోరాలని బాలీవుడ్ ప్రముఖులు యోచిస్తున్నారు. ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ మార్కండేయ కడ్సుతో పాటు సమాజ్వాదీ కాంగ్రెస్ ఎన్సీపీ నేతలు సంజయ్ కు క్షమాభిక్ష కోసం గళమెత్తారు. అమర్ సింగ్, జయప్రద కూడా మహారాష్ట్ర గవర్నర్ ను కలిసి సంజయ్ దత్ కు క్షమాభిక్ష పెట్టాలని కోరారు. అక్రమ ఆయుధాల కేసులో సంజయ్ దత్ కు సుప్రీంకోర్టు 5 ఏళ్ల శిక్ష ఖరారు చేసింది. అందులో 18 నెలల జైలు శిక్షను సంజయ్ దత్ గతంలోనే పూర్తి చేశారు. మరో 3.5 ఏళ్లు ఆయన శిక్ష అనుభవించాల్సింది.